Please subscribe Telugu 7 Media. ఆ రేషన్ కార్డులో అసలు పేరు లేదేంటి? మీరు పక్కన వేస్తారా కోఆర్డినేటర్ గారు కొంచెం? రాజన్ ప్రసాద్ గారు చెప్తారా? పేరు లేదు, అది కుటుంబ పెద్ద కార్డుదారి సంతకం అని వస్తుంది సార్, ప్రసాదరావు గారు అని కింద. మనకి రేషన్ కార్డులో అదే వస్తుంది, అప్పటి రేషన్ కార్డులో అదే వస్తుంది, కార్డుదారి సంతకం అని. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ పెట్టారా? ఓకే, ప్రసాదరావు క్యారెక్టర్ పేరు. ఓకే. అంటే ఇప్పుడు కుటుంబ కథా చిత్రాలు అన్నవి చాలా ఎన్నో రకరకాల షేడ్స్లో రకరకాల ఇమోషన్స్తో వస్తున్నాయి. అయితే ఆయన ఒక చిన్న పాట్ బాయిలర్ ఇచ్చారు కదా రాజేంద్ర ప్రసాద్ గారు, ఒక అనాథ సహకుటుంబం టైటిల్ ఏంటని. హౌ డూ యూ డిఫైన్ ఇట్ అండి? దాన్ని ఎట్లా నిర్వచించి చెప్తారు మీరు? బిఫోర్ యూ ఆన్సర్ దిస్ క్వశ్చన్, Q&A కోసం హీరో గారిని, ప్రొడ్యూసర్ గారిని, డైరెక్టర్ గారిని మాత్రమే వేదిక మీద ఉండవలసిందిగా కోరుకున్నాము. భాను మాస్టర్, విజయ్ మాస్టర్ అండ్ హ్యాపీలీ మే సెటిల్ అవ్వచ్చు. ఎస్, థ్యాంక్ యూ. ఓకే అండి, యూ కెన్ ఆన్సర్ దిస్. స్టే బ్యాక్ అండి, యూ స్టే బ్యాక్. యాక్చువల్లీ మీరు ట్రైలర్లో చూస్తే మీకు ఒక చిన్న సైకలాజికల్ డిజార్డర్ హీరోకి, అలెక్సిథీమియా అనే డిజార్డర్. అలెక్సిథీమియా డిజార్డర్ అనేది ఏంటంటే అవతల వాళ్ళ ఎమోషన్స్ని, అంటే ఒక అనాథ అయింది, తను చిన్నప్పటి నుంచి ఒక ప్రేమ కానీ, తల్లి ప్రేమ కానీ, తండ్రి ప్రేమ కానీ, వాళ్ళ ప్రేమ అనే కాదు తల్లిదండ్రుది, వాళ్ళ ప్రతి ఎమోషన్, కోపం కానీ ప్రతిదీ ఏదైనా సరే అతనికి షేర్ చేసుకోవడానికి ఎవరు ఉండరు చిన్నప్పటి నుంచి. సో ఆ షేర్ చేసుకోలేనప్పుడు ఏమవుతుందంటే అలెక్సిథీమియా డిజార్డర్లో ఏంటంటే అది షేర్ చేసుకోలేనప్పుడు ఆ ఎమోషన్స్ అన్నీ మనలోనే ఉండి కొన్ని రోజులకి ఆ ఎమోషన్స్ అనేవి కిల్ అయిపోతాయి, ఆ డిజార్డర్లో ఉండే మెయిన్ థింగ్. సో చిన్నప్పటి నుంచి అనాథగా ఉన్న హీరోకి అలాంటి డిజార్డర్ ఏర్పడడం వల్ల, సో తర్వాత ఏమైంది, అతని ఎమోషన్స్ అనేవి తనలో కిల్ అయిపోయే స్టేజ్లో ఏం చేశారు, ఫ్యామిలీ కోసం ఏం చేశారు అనేదే మెయిన్ థీమ్ సార్ కదా. ఓకే, వెరీ గుడ్. ప్రొడ్యూసర్ గారు సార్, ఏంటండి ఈ సినిమా తాలూకా మీ ప్రయాణం ఏంటి? అంత మిమ్మల్ని ఇన్స్పైర్ చేసేసి ఫస్ట్ పిక్చరా మీకు కూడా? ఫస్ట్ పిక్చర్ మీకు కూడా? ఓకే, వెరీ గుడ్. డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి, హీరోకి వెరీ, మీ సినిమాకి కొత్త కొత్త ప్రేక్షకులు రావాలని కోరుకుంటున్నాను నేను. ఈ సినిమా మీరు టేకప్ చేయడానికి, సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి ప్రధానమైన కారణం ఏంటండి? హీరో ఆయనే కారణమా? లేదు, ఒక 10-15 ఇయర్స్ నుంచి తీయాలని చాలా కోరిక ఉంది సార్. బట్ ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ ట్రై చేసినాను, కానీ కథ అంత కన్విన్స్గా కాలేదు నాకు. ఇప్పుడు రీసెంట్గా కిరణ్ పరిచయం అయినప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది అది, నేను తీయాలా అని, ఫిలిం తీయాలా అని. సో కథ చాలా విన్నాను, ఒక 30-40 స్టోరీస్ విన్నాము నేను కిరణ్ కలిపి. తర్వాత ఒక రోజు ఉదయ్ వచ్చి ఇట్లా కథ చెప్తే ఇది బాగుంది, అంటే మంచి నేను అనుకున్న ఒక ఫీలింగ్ ఉంది ఈ కథలో అనుకొని దెన్ వి స్టార్టెడ్ ఇట్ సార్. వెరీ గుడ్ అండి, బెస్ట్ ఆఫ్ లక్. మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం, అవుతుందని కూడా నమ్ముతున్నా. థ్యాంక్ యూ సార్, గుడ్ లక్ సో మచ్. డైరెక్టర్ సార్, డైరెక్టర్ చెప్పండి. సో అంటే ఇప్పుడు 80s 90s సాంగ్స్ ఇప్పుడు యూజ్ చేస్తూ ఉన్నారు. సో దాని మీద కొన్నిసార్లు కాంట్రవర్సీ అవుతుంది, ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ కాపీ రైట్స్ చేస్తున్నారు. సో ఇందాక ఒక సాంగ్ వేసారు, డాన్స్ వేయమా డాన్స్ దిల్ రాజు గారి దగ్గర పర్మిషన్ తీసుకున్నారా? మళ్ళీ రేపు పొద్దున ఎప్పుడైనా అయినా? యాక్చువల్లీ ఆ సాంగ్ రిలీజ్ చేసింది దిల్ రాజు గారు. దిల్ రాజు గారితోనే ఆ సాంగ్ రిలీజ్ చేయించాను నేను. సో దిల్ రాజు గారి దగ్గర కూడా నేను, దిల్ రాజు గారి కాంపౌండ్లో కూడా నేను వర్క్ చేశాను ఒక మూవీకి. సో ఏమన్నారు సాంగ్ చూసిన తర్వాత? దిల్ రాజు గారి రియాక్షన్? ఆయన ఎక్కువ ఎంజాయ్ చేశారు సాంగ్ గురించి, నన్ను ఇంకా వదలట్లేదు కదా అనేసి అన్నారు. అంటే ఇంకోటి సకుటుంబనామం అని చెప్పేసి టైటిల్ చూసాం, పోస్టర్ చూసాం, బట్ ట్రైలర్ వచ్చేసరికి అంటే ఫుల్ ఎక్కడ టు బి, అంటే ఫుల్ ఫోకస్ హీరో మీద, హీరో క్యారెక్టర్ మీద, హీరోని చూపించాలి అన్న దాని మీద తప్ప టైటిల్కి తగ్గట్టు ట్రైలర్ లేదనేది యాజ్ అ పర్సనల్ ఒపీనియన్. దానికి మీరేమంటారు? యాక్చువల్ కావాలనే కొంచెం కాంట్రాస్ట్గా ట్రైలర్ కట్ చేయించాను. సో ఎందుకంటే మెయిన్ ఇంటర్వెల్ ట్విస్ట్ ఈ సినిమాలో, ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ అనేది ఫ్యామిలీ స్టోరీ లాగా మనకి ట్రైలర్ కట్ చేస్తే సో రెగ్యులర్ అయిపోతుంది అనేసి అని చెప్పని ఆ ట్విస్ట్ అనేది రివీల్ చేయాలి. ట్రైలర్లో ఉండే ఆప్షన్ అది ఒకటే, అది అక్కడ రివీల్ చేస్తే ఇంకా సినిమాలో చూడడానికి ఏముండదు. సో సెకండ్ సబ్ప్లాట్, ఇది హీరో డిజార్డర్ అనేది సబ్ప్లాట్. సో ఆ సబ్ప్లాట్ మీదే ట్రైలర్ రన్ చేద్దాం అనేసి అని చేశాను. రామ్ గారు హాయ్ అండి. సో సాంగ్స్ అన్ని చూసినప్పుడు అంటే మంచి ఫ్యామిలీ, ఏదో ఒక ఎమోషన్తో మళ్ళీ డిస్కనెక్ట్ అవుతారా, లేదంటే ఎవరైనా చనిపోతారా అని అలా తీసుకెళ్ళారు సాంగ్స్. బట్ లాస్ట్ సాంగ్ వచ్చేటప్పటికి మళ్ళీ వీళ్ళంతా అదే ఒక వర్డ్ ఏదైతే ఉందో, సో దాంతో
ఫేక్ సాలీస్ అంటూ కూడా సాంగ్స్ ఆ సాంగ్ ఉంది. బట్ అంటే ఫస్ట్ హాఫ్ లో తన అనాథలా ఉంటారా లేదంటే సెకండ్ హాఫ్ లో అలా అనిపిస్తారా? అది యాక్చువల్లీ వర్క్ చూస్తే క్లియర్గా తెలుస్తుంది యాక్చువల్లీ. ప్లస్ అది కాకుండా ఇంకోటి ఏంటంటే సినిమా మొత్తంలో ఎక్కడ అనాథలా కనిపించాడు. క్యారెక్టరేషన్ అనాథ ఉంటుంది. ఆ సైకిక్ అనేది మీకు సినిమాలో మధ్య మధ్యలో వస్తుంటుంది తప్ప అది మీరు సెకండ్ టైం చూసినప్పుడు క్లియర్గా ఫస్ట్ నుంచి ఆ క్యారెక్టరేషన్ ట్రావెల్ అవుతుంటుంది. బట్ కానీ ఫస్ట్ టైం చూసినప్పుడు మీకు ఎక్కడ అనాథ అనేసి ఎక్కడా తెలియదు. సెకండ్ టైం చూసినప్పుడు సినిమా ఫస్ట్ నుంచే వీడు అనాథ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే రామ్ గారు, సో లెజెండరీ యాక్టర్స్ అందరూ ఉన్నారు, రాజేంద్ర ప్రసాద్ గారు, బ్రహ్మానందం గారు. సో వాళ్ళ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. అండ్ ఇందులో ట్రైలర్లో కూడా మీకు ఇంకా ఏం చెప్పాలరా అనే డైలాగ్ ఒకటి రాజేంద్ర ప్రసాద్ గారి నుంచి ఉంది. సో దట్ సీట్స్ వెరీ హార్డ్. సో అంత ఎమోషనల్గా ఆయన క్యారెక్టర్ ఉండబోతుందని అర్థమవుతుంది. సో బ్రహ్మానందం గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు సో యువర్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ ఆ డైలాగ్ ఆ పాయింట్ వచ్చేసి ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ అంతా అయిపోయిన తర్వాత ఒక ఎమోషన్. ఐ థింక్ దట్స్ స్ట్రెంగ్త్, రాజేంద్ర ప్రసాద్ గారి స్ట్రెంగ్త్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని నవ్విస్తాడు, అట్ ద సేమ్ టైం 10 రెట్లు ఏడ్పిస్తాడు. అది ఏంటి వాళ్ళ సినిమాలు చూడొచ్చు మీరు. ఏప్రిల్ 1 విడుదల 4 ఈ ఫిల్మ్స్ అంతా చూసేటప్పుడు కామెడీ, ఫుల్ కామెడీ ఉంటుంది. ఎండ్లో వాళ్ళు ఒక ఎమోషన్ నడుస్తారు. సో దట్ వాజ్ దట్ మీరు అడిగిన సీన్. అదర్వైజ్ చెప్తున్నాను కదండి, ఇట్ వాజ్ అన్రియల్. అంటే మీకే ఒక ఆపర్చునిటీ వచ్చి మీరు సడన్గా వెళ్ళి రామ్ చరణ్ గారితో నిల్చుకొని ఒక యాక్టింగ్ చేస్తే మీకు ఎలా ఫీల్ అవుతుంది? సేమ్ ఫీలింగ్ నాకు అలాగే వీళ్ళతో చేసేటప్పుడు. బికాస్ షూటింగ్కి వెళ్ళడానికి ముందు వాళ్ళ ఫేవరెట్ సీన్స్ అంతా నేను ఫోన్లో చూసుకుంటూ కూర్చున్నామండి. సడన్గా వాళ్ళు వస్తే ఫోన్ నుంచే డైరెక్ట్గా వచ్చారేమో అనే ఒక ఫీల్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.